వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల. విజయవాడలో కార్యక్రమం. హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్. పవన్ మాటను జీవితంలో మర్చిపోలేరన్న చంద్రబాబు. చంద్రబాబు నాయకత్వ సామర్థ్యం అమోఘమని కితాబిచ్చిన డిప్యూటీ సీఎం. సంధ్యా థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు. హైకోర్టులో క్వాష్ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు. క్వాష్ పిటిషన్లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న న్యాయవాది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ ఆమోదం. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో కేటీఆర్ పై అవినీతి ఆరోపణలు. మాజీ మంత్రిని విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్. దీంతో ఆయన విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ సన్నద్దం. బంగాళాఖాతంలో ఎల్లుండి మరో అల్పపీడనం. దక్షిణ అండమాన్ సముద్రంగా మీదుగా నేటికి ఉపరితల ఆవర్తనం. ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారనుందన్న ఏపీ ఎస్డీఎంఏ. ఈ నెల 16, 17 తేదీల్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, సినీ నటుడు అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతనికి కోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సంధ్యా థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు నటుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు తనపై చిక్కడపల్లిలో నమోదైన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. క్వాష్ పిటిషన్ అత్యవసరమేమీ కాదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో క్వాష్ పిటిషన్లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టును కోరారు. నాగరాజు గారిని, ఆయన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ సంఘటనలో గాయపడ్డ, అంటే సఫోకేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ అబ్బాయి ఇప్పుడు హాస్పిటాల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటాల్లో అతను చికిత్స పొందుతున్నాడు. చికిత్స జరుగుతున్నది. ఇంకా దీనిలో, ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది. దీనిలో సీసీ ఫుటేజీలు వెనక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలు, మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ దీనికి ఇంకా ముందుకు సాగుతుంది. దీనిలో చట్టరీత్యా ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వారందరిపై తదుపరి చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. న్యాయ నిపుణులు మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ఎవరికి చుట్టం కాదు. విజయవాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. ఇవాళ అందరినీ చూస్తుంటే ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడానికి ఇక్కడ సమావేశమయ్యాం అనిపిస్తోందన్నారు. రాష్ట్ర దిశను మార్చే స్వర్ణాంధ్ర విజన్ 2047ను ఆవిష్కరించామని వెల్లడించారు. సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ ఎన్నికల్లో భాగస్వామినయ్యాను. అనేక ఎన్నికల్లో మేము పోటీ చేశాం. కానీ మొట్టమొదటిసారిగా ఒకసారి చూస్తే 2024లో 93% సక్సెస్ రేట్తో 57% ఓట్లు పడిన ఏకైక ఎన్నిక నా జీవితంలో 2024 అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల్లో ఆ రోజుండే వాస్తవ పరిస్థితిని ముందుగానే అవగాహన చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు, నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను.
ఎట్టి పరిస్థితుల్లో అపోజిషన్ ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు. కలిసి ఉంటే బలం ఉంటుంది. కలిసి పనిచేస్తామని ఘంటాపదంగా చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014లో చూశాను, 2024లో చూశాను. 2 సార్లు కూడా నాకేమొస్తుందని కాకుండా రాష్ట్రానికి ఏ మేలు జరుగుతుందని ఆలోచించి పూర్తిగా సహకరించారు. అలాంటి ఒక మంచి మిత్రుడు ఉండడం చాలా సంతోషదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్న ఎన్నికల్లో మీరు ఒకసారి చూస్తే ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బీజేపీ పార్టీ ముగ్గురం కలిసి పోటీ చేశాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్ప ఇంకొక ఆలోచన లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు రాష్ట్రంలో చాలా అనుభవంతో ఉండే నాకే అర్థం కాని పరిస్థితి. ఎంత విధ్వంసం జరిగిందో ఆ రోజు ఊహించాం, కానీ ఈరోజు పనిచేస్తా ఉంటే మా ఊహల కంటే ఎక్కువగా విధ్వంసం జరిగింది. 6 నెలల సమయంలో ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే అన్ని డిపార్ట్మెంట్ని సమీక్షలు చేసుకున్నాం. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. ఎక్కడికక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసి 1-2 కాదు, అనేక చిక్కుముడులేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్కోసారి మాకే అర్థంగా నాకు అనుభవం ఉందిగా, 4వసారి ముఖ్యమంత్రిని. ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. అన్ని ఇబ్బందులు సృష్టించారు. అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని నిన్న మీరు చూస్తే మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. 6 నెలలైన వెంటనే మళ్ళీ విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చి విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. విజన్ డాక్యుమెంట్ పై సంతకం చేసిన అనంతరం పవన్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తనకెంతో ఆనందం కలిగిస్తోందని పవన్ పేర్కొన్నారు. యువకుడిగా ఉన్నప్పుడు ఎంతో సాధించాలని ఉండేదని, చాలా నేర్చుకోవాలనిపించేదని తెలిపారు. ఒక 10-20 ఏళ్ల తర్వాత నువ్వు ఎలా ఉండాలనేది ముందుగా రాసి పెట్టుకోవాలని ఓ పుస్తకంలో చూశానని పవన్ వెల్లడించారు. ఒక పెద్ద నటుని అవ్వాలనో, బిజినెస్ మ్యాన్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది, కానీ అది ఒక దిక్సూచి అని పేర్కొన్నారు. అంటే విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి, ఆయన నాయకత్వం మనకి చాలా అవసరం. అందుకే నేను చేసింది ఈరోజు 2024లో కూడా మేమందరం వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజున 151 ఎమ్మెల్యే సీట్లు కానీ 164 అసెంబ్లీ సీట్లు కానీ 21 పార్లమెంట్లు కానీ సాధించామంటే కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలవని చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, విడిపోతే ఎంత బలహీన పడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి, బలం ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తాడు, తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ, అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం. ఇందాక పయ్యావులు కేశవ గారు చెప్తా ఉంటే ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలామందికి అనవసరం అనిపిస్తుంది. కానీ ఆయన
పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు. ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే మరింతగా నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్యా సదృశం. అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం, ఒక భావంపై నడిపించడం, తద్వారా ప్రజలకి మేలు చేయడం, వాళ్ళ అభివృద్ధి వైపు తీసుకెళ్లడం చాలా కష్టసాధ్యమైన విషయం. పదే పదే ఆయన చెప్తా ఉంటాను. నా మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను, లేదా చాలాసార్లు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలనిపిస్తాను. ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తూ ఉంటాను, మీరు ఒక 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న పార్టీని నడపాలి. మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. వాటిని నడుపుకుంటూ తీసుకెళ్ళాలి. కుటుంబాన్ని చూసుకోవాలి. తన కుటుంబం కాకుండా 5 కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి. ఆయన వారికి తగ్గ అవసరాలను తీర్చాలి. మళ్ళీ శత్రువులు, ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేస్తే అవి తట్టుకోవాలి. ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. ఇవన్నీ తట్టుకుంటా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నది. ఫార్ములా ఈ కార్ రేస్ లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో అవినీతి నిరోధక శాఖ ఆయన్ను విచారించేందుకు సన్నద్దమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా గతేడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ కార్ రేస్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల కేటాయింపులలో భారీ అవినీతి జరిగినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గురువారం వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వానికి ఏడాది సమయం కూడా ఇవ్వకుండా విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 6 నెలలకే ధర్నాలు చేద్దామని అంటున్నారని దుర్బెట్టారు. ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. అవంతి శ్రీనివాస్ ఊసరవెల్లి అని విమర్శించారు. నీలాంటి ఊసరవెల్లిలో మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. సూపర్ 6 అని ప్రజలకు ఒక క్రికెట్ 6 ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు రానున్న రోజుల్లో సరైన రీతిలో బుద్ధి చెప్తారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. విజయవాడలో వైసీపీ నేతల అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు 20,000 ఇస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ మాట తప్పిందని ఆరోపించారు. రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాన్ని అక్రమంగా అడ్డుకోవడం సబబు కాదన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం తప్ప అని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై వైసీపీ లీడర్ లక్ష్మీ పార్వతి స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన లక్ష్మీ పార్వతి తెలియక చేసిన తప్పులకు అరెస్ట్ చేయడం బాధాకరమని అన్నారు. ఈ క్రమంలోనే లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందనేలా లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి చోట ఆయన హస్తం ఉంటుందన్న లక్ష్మీ పార్వతి తెలంగాణలో అధికారంలో ఉన్నది కూడా చంద్రబాబు శిష్యుడే కదా అంటూ చెప్పుకొచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలలో రాక్షస పాలన సాగుతోందని, ప్రతి దానికి అంతం అనేది ఉంటుందంటూ లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ చేశారు. 75 కిలోల బస్తాకి అతని ప్రభుత్వంలో రైతులు అల్లాడిపోతానే ఉన్నారు. అంటే రైతుని ఎంత కళ్ళల్లో పెట్టుకొని ఏ ఒక్క రైతు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 7,906.1 ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు అండగా నిలబడతా ఉంది కనుక వీటిని ఏ విధంగా డైవర్షన్ చేద్దామని చెప్పి రాత్రి మొత్తం విలేకరులందరినీ కూడా పిలుచుకొని ఆయన ఏదో సమావేశం పెట్టుకుంటున్నారట. అంత డైవర్షన్ పాలిటిక్స్. సరే, ఇంకో వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది మన అల్లు అర్జున్ గారిని. పాపం నిజంగా నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడే ఈయన. ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, ఇరుకు సందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం, మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే. ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి? అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది అబ్బాయి అన్న కావాలని చేస్తారా?
తన సినిమా చూసుకోవాలని ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. అది గవర్నమెంట్ తప్పు. ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాళ్ళు, సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులను పిలిచి పూర్తి కట్టుదిట్టం చేసి ప్రజలు థ్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది. వాళ్ళు అవేమీ చేయలేదు కదా, అది తప్పు. అల్లు అర్జున్ ఎలా అవుతుందండి? మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు, తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? ఎంత దుర్మార్గం! ఇట్లాగే ఉంటాయి. చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా, మరి ఇద్దరు రెండు రాక్షస పాలన చేస్తూ ఉన్నారు, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా. అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది. తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే దాని మూల్యం కూడా చెల్లించుకుంటుంది. రైతులందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు ప్రతి చోట సక్సెస్. మా మీటింగ్లు ఎక్కడికి వెళ్ళినా రైతులు వచ్చి స్వచ్ఛందంగా రైతులు జాయిన్ అయ్యారు. కానీ ఆ వార్తలు రానియకుండా చెయ్యొచ్చు అతను. ఏం చేసినా సరే ప్రజాస్పందనని ఎవరు ఆపలేరు. కొద్ది కాలం మాత్రమే అధికారం మిమ్మల్ని అడ్డుకోగలుగుతుంది, మీ అహంకారాన్ని నిలబెడుతుంది. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవమైన బతుకమ్మను అవమానిస్తూ కించపరుస్తూ మాట్లాడిన మంత్రులు, కాంగ్రెస్ నాయకులకు ఏం శిక్ష వేస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమైక్యాంధ్రను కోరుకున్న కాంగ్రెస్ నాయకులు ఎత్తుకున్న వాదనలను ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొనసాగిస్తున్నారని విమర్శించారు. వాళ్ళు కాంగ్రెస్ వాదులు, తెలంగాణ వాదులు కాదు. వాళ్లకు ఎప్పుడు కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యం తప్ప తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటలకు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్లో చర్చించాల్సినటువంటి అంశాలు ఏందన్నది ప్రజలతో కూడా పంచుకొని రేపు వస్తున్నటువంటి అనేక మంది మేధావులు, ఇతర మిత్రులకు కూడా స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ మీరు గమనించినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన తెలంగాణ అస్తిత్వం మీద రకరకాలుగా దాడి జరిగేది. అది మన భాషను అవహేళన చేయడం కావచ్చు, మన యాసను అవహేళన చేయడం కావచ్చు, మన దగ్గర కవులు కళాకారులు లేదనడం కావచ్చు, లేకపోతే మన పాటలు కాకుండా మన పాటలను మరిపించేటటువంటి ఇంకొక పాటలను ప్రభుత్వ వేదికల మీద పాడించడం కావచ్చు, మన పండగలను అవహేళన చేయడం కావచ్చు, మన పండగలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కావచ్చు, మన దగ్గర ఉండేటటువంటి గంగా జమున తహజీబ్ని ఆహ్వానించే విధంగా మాట్లాడడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భరించినాం, వాటిని ఫేస్ చేసినాం, వాటిని దాటుకొని ఉద్యమం చేసి ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చిన్నది పెద్దది అని చూడకుండా అది పాలపిట్టైనా, తంగేడు పువ్వు అయినా, జమ్మి చెట్టు అయినా, కృష్ణ జింకైనా అన్నీ కూడా అధికారిక చిహ్నాలుగా ప్రకటించుకుంటూ, అట్లానే బతుకమ్మ పండుగ అయినా, బోనాల పండుగ అయినా వాటిని రాష్ట్ర పండుగలుగా ఆనాడే కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది. అట్లానే తెలంగాణ సమాజానికి వందల సంవత్సరాలుగా అలవాటు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడడానికి కూడా ఒక పక్క క్రిస్మస్ని ప్రభుత్వ పరంగా చేస్తూ, ఇంకొక పక్క రమదాన్ని చేస్తూ, ఇంకొక పక్క బతుకమ్మ బోనాలు చేస్తూ, మరి అన్ని విధాలుగా కూడా మన గంగా జమున సంస్కృతిని కాపాడుతూ రావడం జరిగింది. మరి ఇవాళ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన తర్వాత ఒక రికార్డ్ లాగా ఒక చిన్న మత కల్లోలం కూడా లేకుండా మనం సాధించుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది? వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఫస్ట్ తను మొదలు పెట్టడమే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తాను, ఆ చిహ్నంలోంచి చార్మినార్ తీసేస్తాను, ఆ చిహ్నంలోంచి కాకతీయ తోరణం తీసేస్తాను అనేటటువంటి అంశాలు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఏమైందో, ఎవరు బుద్ధి చెప్పినరో పెద్దగా దాని జోలికి పోకుండా అది విరమించుకున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఏ పండగ వచ్చినా కూడా దాన్ని చేయకుండా, అంటే రమదాన్ పండుగ వచ్చింది, దానికి తోఫా ఇవ్వలేదు. బతుకమ్మ పండుగ వచ్చింది, మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు. రేపు క్రిస్మస్ వస్తుంది, దానికి కూడా వాళ్ళు ఏమి ఇచ్చే ఆలోచనలో కూడా కనీసం లేరు. అదేవిధంగా మరిగా ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్నటువంటి పాటలు చూస్తే నిజంగా కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. మొన్న పెద్దపల్లిలో కానీ, అంతకుముందు వరంగల్లో కానీ, నిన్న సెక్రటేరియట్లో వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమంలో కానీ మనకు సంబంధం లేని పాటలు, అసలు మన తెలంగాణ సమాజం ఆమోదించినటువంటి పాటలు. మరి అంతమంది తెలంగాణలో జానపద కళాకారులు ఉంటే ఒక్క కళాకారుడు కూడా మీకు పాట పాడడానికి దొరకలేదా? ఒక్క తెలంగాణ గీతం, తెలంగాణ సంస్కృతిని తెలిపేటటువంటి ఒక్క గీతం కూడా ప్రభుత్వ వేదికల్లో ఉండకూడదని మీరు అనుకున్నారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంది? తెలంగాణ తల్లి రూపును మారుస్తామని చెప్పినారు. ఎట్లా మారుస్తారండి? ఎందుకు మారుస్తారు? అసలు
ఇవాళ అనేకమైన విగ్రహాలు దేశంలో ఉంటాయి. ఒక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. గాంధీ గారి విగ్రహాలు పెట్టుకుంటాం మనం ఊరూరా. ఏం జీవం ఉందని పెట్టుకుంటామండి? ప్రేమ ఉంది కాబట్టి, మనసు నిండా గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం. అంబేద్కర్ వారి విగ్రహాలు ఉన్నాయి, ఊరూరా ఉన్నాయి, కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఎందుకోసం పెట్టుకుంటాం? ఎవరన్నా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా? పూలే విగ్రహాలు ఉన్నాయి ఇవాళ, ఎందుకోసం అని పెట్టుకుంటాం? ప్రేమ ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం. అట్లనే సేవాలాల్ మహారాజ్ విగ్రహాలు పెట్టుకుంటాం. ఎందుకోసం పెట్టుకుంటాం? ఎవరన్నా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా? ఏదన్నా ప్రభుత్వం ఆదేశించిందని పెట్టుకుంటామా? ఎందుకోసం అని పెట్టుకుంటాం? ఇవాళ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఉన్నాయి, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిండు కాబట్టి ఆయన విగ్రహాలు ప్రజలు మనసారా కోరుకొని ఆకాంక్షించి పెట్టుకుంటారు. మరి శివాజీ విగ్రహాలు ఉన్నాయి ఇవాళ, చాలా పెద్ద ఎత్తున యువతంతా కూడా పెట్టుకుంటూ ఉంటారు కలిసి. ఎందుకోసం పెట్టుకుంటారు? ఎవరైనా జీవో ఇచ్చిరని పెట్టుకుంటారా? మరి తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి ఇవాళ, ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. కొన్ని పెద్ద గ్రామాలలో అయితే 2-3 ఉన్నాయి. ఎందుకోసం పెట్టుకున్నాం అవి? ఆనాడు ఉద్యమంలో మాకు స్ఫూర్తి నింపినటువంటి తల్లి కాబట్టి, అమ్మ కాబట్టి పెట్టుకున్నాం. ఇక ఆ భరతమాత విగ్రహాలు ఉన్నాయి, లేవా భరతమాత విగ్రహాలు? దానికి జీవో ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందా? జీవో ఇస్తేనే జీవో పరంగానే పెట్టుకున్నామా? లేదు కదా, దేశభక్తితో పెట్టుకుంటాం. మరి దీన్ని కూడా అవమానించే రకంగా ఇవాళ ఒక కొత్త విగ్రహాన్ని పెట్టి, ఇగో ఈమెనే మీ తల్లి, మీరు ఇదే విగ్రహం పెట్టాలి, ఈ విగ్రహం తప్ప ఇంకో రకంగా ఈ విగ్రహాన్ని మార్చి పెడితే కేసులు పెడతామని చెప్పి బాజాప్తా గెజెట్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎన్నడూ భరతమాత మీద గెజెట్ ఇవ్వలే, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం తెలంగాణ తల్లి మీద గెజెట్ ఇవ్వడం అన్నది చాలా దారుణం. చాలా కుల మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసే మహాయజ్ఞమే కుంభమేళా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం అనే సందేశాన్ని సంగమ స్నానం ద్వారా దేశవాసులు చాటుతారని అన్నారు. ఎందరెందరో సాధువులు, సన్యాసులు, ఋషులు, పండితులు, సాధారణ ప్రజానీకం కలిసికట్టుగా 3 నదుల సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారని, కులాల మధ్య అంతరాయాలు, మత ఘర్షణలు ఇక్కడ మటుమాయమవుతాయని చెప్పారు. మహాకుంభమేళ ద్వారా దేశానికి, సమాజానికి సానుకూల సంకేతాలు వెళ్తాయన్నారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో సరస్వతి, యమున కలిసే చోటులో శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ప్రధాని అనంతరం జరిగిన మహాకుంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. संगम की इस पावन भूमि को मैं श्रद्धा पूर्वक प्रणाम करता हूं। महाकुंभ में पधार रहे सभी साधु संतों को भी नमन करता हूं। महाकुंभ को सफल बनाने के लिए दिन रात परिश्रम कर रहे कर्मचारियों का, श्रमिकों और सफाई कर्मियों का मैं विशेष रूप से अभिनंदन करता हूं। विश्व का इतना बड़ा आयोजन हर रोज लाखों श्रद्धालुओं के स्वागत और सेवा की तैयारी, लगातार 45 दिनों तक चलने वाला महायज्ञ, एक नया नगर बसाने का महाअभियान प्रयागराज की इस धरती पर एक नया इतिहास रचा जा रहा है। अगले साल महाकुंभ का आयोजन देश की सांस्कृतिक आध्यात्मिक पहचान को नए शिखर पर स्थापित करेगा। और मैं तो बड़े विश्वास के साथ कहता हूं, बड़ी श्रद्धा के साथ कहता हूं, अगर मुझे इस महाकुंभ का वर्णन एक वाक्य में करना हो तो मैं कहूंगा, ये एकता का ऐसा महायज्ञ होगा
जिसकी चर्चा पूरी दुनिया में होगी। मैं इस आयोजन की भव्य और दिव्य सफलता की आप सभी को शुभकामनाएं देता हूं। साथियों, हमारा भारत पवित्र स्थलों और तीर्थों का देश है। ये गंगा, यमुना, सरस्वती, कावेरी, नर्मदा जैसी अनगिनत पवित्र नदियों का देश है। इन नदियों के प्रवाह की जो पवित्रता है, इन अनेकानेक तीर्थों का जो महत्व है, जो महात्म्य है, उनका संगम, उनका समुच्चय, उनका योग, उनका संयोग, उनका प्रभाव, उनका प्रताप, ये प्रयाग है। ये केवल 3 पवित्र नदियों का ही संगम नहीं है। प्रयाग के बारे में कहा गया है, माघ मकरगत रबी जब होई। బంగాళాఖాతంలో కొన్ని రోజుల కిందట ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో డిసెంబర్ 15 మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా రేపటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని, ఇది ఎల్లుండికి అల్పపీడనంగా బలపడనుందని వివరించింది. ఇది అల్పపీడనంగా మారాక తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా పయనిస్తూ తమిళనాడు తీరానికి చేరువగా వస్తుందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 16న నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 17న కోస్తా, రాయలసీమలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల. విజయవాడలో కార్యక్రమం హాజరైన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్. పవన్ మాటలు జీవితంలో మర్చిపోలేనన్న చంద్రబాబు. చంద్రబాబు నాయకత్వ సామర్థ్యం అమోఘమని కితాబిచ్చిన డిప్యూటీ సీఎం. సంధ్యా థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు. హైకోర్టులో క్వాష్ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు. క్వాష్ పిటిషన్లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న న్యాయవాది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ ఆమోదం. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో కేటీఆర్ పై అవినీతి ఆరోపణలు. మాజీ మంత్రిని విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్. దీంతో ఆయనను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ సన్నద్దం. బంగాళాఖాతంలో ఎల్లుండి మరో అల్పపీడనం. దక్షిణ అండమాన్ సముద్రంగా మీదుగా రేపటికి ఉపరితల ఆవర్తనం. ఇది మరింత బలపడే అల్పపీడనంగా మారనుందన్న ఈ నెల 16, 17 తేదీలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.